గురు పూర్ణిమ ఇటువంటి పవిత్రమైనటువంటి పర్వకాలంలో గురువు దగ్గరకు వచ్చినప్పటికల్లా 3 భావాలు కలుస్తాయని చెప్తారు. అది ఆచార్య అనే శబ్దం చేత కూడా చెప్పబడుతున్నది. ఈ ఆచార్యుడు ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయుడు అంటే మన విద్యలు మొదలైనటువంటి పాఠాలు నేర్పే వాళ్ళని మనం ఉపాధ్యాయులు అంటాం. వీళ్ళని కూడా ఆచార్య అని చెప్పవచ్చు, కానీ చిక్కించే ద్వేతాలు ఉన్నాయి. అలాగే మంత్రోపదేశం, ధర్మోపదేశం, జ్ఞానోపదేశం ఈ 3 చేసినటువంటి వారికి గురుస్థానం ఎక్కువగా చెప్పబడుతున్నది. ఎందుకంటే మంత్రము, ధర్మము, జ్ఞానం ఈ 3 మనలో దివ్యత్వాన్ని ప్రచోదనం చేస్తాయి. అంటే మనలో మనకు కూడా తెలియని ఒకనొక ఈశ్వర శక్తి ఉన్నది. ఇంకా చెప్పాలని ఈశ్వర చైతన్యం ఉన్నది. ఆ ఈశ్వర చైతన్యాన్ని ఆత్మ అని అంటాం. దాన్ని తెలుసుకునేలా చేస్తూ బుద్ధిని ఆ దిశగా ప్రేరేపణ చేసేది ఏదో అది అధ్యాత్మ విద్య అంటారు. కనుకనే లౌకిక విద్యను ఇచ్చే వాళ్ళని కూడా గురువులు అనాలి, కానీ అధ్యాత్మ విద్యను ఎవరు చెప్తున్నారో వారు సాక్షాత్ భగవంతుడితో సమానమైన గురువుగా చూడాలి. అలాంటి గురువులను పూజించే రోజు ఈ రోజునండి. అందుకే ఈ రోజున అటువంటి గురువులను ఆరాధించాలి. విశేషించి పూర్ణిమకి వ్యాస పూర్ణిమ అని కూడా పేరు. వ్యాసుడు అంటే గురువుకి మరొక పేరునే అర్థం చేసుకోవాలి. వ్యాసుడు అనగానే మన వ్యాసమహర్షి గుర్తొస్తారు, కానీ అది ఆయన బిరుదనామం. అసలు పేరు మాత్రం కృష్ణుడు. ద్వీపంలో పుట్టాడు కనుక కృష్ణ ద్వైపాయనుడు. వేదములను వ్యాసం చేశాడు కనుక వ్యాసుడు అని పేరు వచ్చింది. వ్యాసము చేయటంటే విస్తరించి చెప్పుట అని అర్థం. ఒక జ్ఞానాన్ని క్రమబద్ధీకరించి ఒక నిబద్ధం చేసి ఒక పద్ధతిని ఏర్పరిచి మనకు బోధిస్తే ఆ పద్ధతికి వ్యాసము చేయటం అని అర్థం. ఆ పద్ధతిని చేసిన వాడిని వ్యాసుడు అంటారు. అలాంటి వ్యాస భగవానుని మనం ఈ రోజున ఆరాధన చెయ్యాలి. ఇది తెలుసుకోవాలి. అంతేగాని గురు పూర్ణిమ అంటూ అసంప్రదాయ ధోరణిలోకి వెళ్లకుండా గురు పూర్ణిమ నాడు చేయవలసింది, సంప్రదాయ సిద్ధంగా చేయవలసింది వ్యాస పూజ చెయ్యాలి. ఈ రోజున చేయవలసింది వ్యాస పూజ ప్రధానంగా. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. వ్యాసుని అష్టోత్తర శతనామాలతో ఆరాధించాలి. అదేవిధంగా షోడశోపచార పూజ చేయాలి. వ్యాస స్థుతులు చాలా ఉన్నాయి. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః ఇత్యాది వివిధమైన శ్లోకములు ఉన్నాయి. వాటిని మననం చేసుకోవాలి. అదేవిధంగా వ్యాసుడు ఇంత వాంగ్మయం ద్వారా చెప్పిన జ్ఞానం మనకు బోధించేవాడిని మనం గురువు అనాలి. అదే వ్యాస పూర్ణిమ గురు పూర్ణిమని ఎందుకంటున్నామంటే మన గురువులను మనం ఆరాధించుకున్నప్పటికీ వ్యాసుడు చెప్పింది ఎవడు చెప్తాడో వాడే గురువు అవుతాడండి. అంతేగాని మనదైన సనాతన ధర్మానికి విరుద్ధమైన విషయాలు చెప్తే వాడిని గురువు అనరాదు. వాడిని ఈ రోజు ప్రత్యేకించి పూజించవలసిన అవసరం లేదు. వ్యాస పూర్ణిమ నాడు గురు పూర్ణిమను ఆరాధిస్తున్నాం అంటేనే మనకు వ్యాస ధర్మమునందు నమ్మకం ఉందని అర్థం. సనాతన ధర్మంలో చెప్పబడుతుంది కదా. మనం అనుకునే చాతుర్మాస వ్రతాలు, ఆషాఢ మాసాలు ఇవన్నీ చెప్పినవాడు వ్యాసుడేనండి. వ్యాసుడు ప్రధానంగా 3 రకాల బోధలు ఇచ్చాడు. ఒకటి ధర్మము. ధర్మం అంటే కర్మ రూపంతో ఉంటుంది. ప్రతివారు వారి వారి స్థితులను అనుసరించి చేయవలసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటికి ధర్మము అని పేరు. రెండవది ఉపాసన, భక్తి అని చెప్పబడతాయి. భగవంతుని ఏ రూపములతో ఏ విధాలుగా ఆరాధించాలి, ఏ భగవంతుని తత్వము ఏ విధంగా ఉంటుంది, భగవంతుడు ఒక్కడే అయినప్పటికీ కూడా భక్తులను అనుగ్రహించడం కోసం వారి వారి జీవ లక్షణాలను అనుసరించి ఉపాసించడం కోసం అనేక రూపాలుగా తనను తాను వ్యక్తపరచుకున్నాడు. అందుకే భగవంతుడు శివుడిగా, విష్ణువుగా, రాముడిగా, కృష్ణుడిగా, అమ్మవారిగా, గణపతిగా, సుబ్రహ్మణ్యునిగా, సూర్యునిగా వివిధ రూపాలతో వేదముల నుంచి ఆరాధింపబడుతూనే ఉన్నాడు ఆయన. ఇలాగా చెప్పబడుతున్న దేవతల్ని ఎలా ఆరాధించాలి, ఆయా దేవతలకు ప్రత్యేకమైన తిథులేమిటి, పూజా పద్ధతులేమిటి, మంత్రములేమిటి, తంత్రములేమిటి, ఇవన్నీ కూడా మహానుభావుడు పురాణాదుల ద్వారా మనకు అందించాడు వేదముల్లో ఉన్న విషయం. కనుకనే ధర్మము తర్వాత అంశమైనటువంటి ఉపాసన అనేది ఈ సమయంలో ప్రవేశిస్తున్నది. ఉపాసనలో ఎవరికి ఏ దేవత ఎందు ప్రీతి కలిగి ఉందో ఆ దేవతను వాడు ఆరాధించాలి. ఆరాధించాలనుకున్నప్పుడు దాని పద్ధతి అంతా వ్యాసుడు చక్కగా అందించాడు. ఆ అవతారములు ఎలా వచ్చాయి, వాళ్ళ చరిత్రలు ఏమిటి, పైగా వారిని ఉపాసించవలసిన పద్ధతులు ఏమిటి, ఇవన్నీ కూడా ఇచ్చాడు. ఇలాగా సనాతన ధర్మంలో ఉన్న 6 మతాలు, షణ్మతాలు అంటున్నారు కదా, వేద సమ్మతమైన ఈ 6 ఉపాసనా మార్గాలు బోధించాడు. ఈ విధంగా ధర్మము తర్వాత ఉపాసన. ఇక మూడవది వేదాంత విచారణ. చాలా ప్రధానం. వ్యాసుడు ప్రతి పురాణంలో ప్రతి రచనలో ధర్మాలు బోధిస్తూ భక్తి అనబడే ఉపాసన చెప్తూ మూడవదైన జ్ఞానాన్ని కూడా ప్రతి పురాణంలో చెప్పాడు. ఏదైతే వేదాంతమునందు ఉపనిషత్తులందు చెప్పబడిందో ఆ వేదాంత సారాన్నంతటినీ జ్ఞానం అంటారు. అది విచారణ రూపమైనటువంటిది. బుద్ధితో తెలుసుకోవాల్సినదే జ్ఞానం. ఆ జ్ఞానాన్ని సమృద్ధిగా ప్రతి పురాణంలో అందించాడు. సనాతన ధర్మం అంటే ఈ 3 ధర్మము, ఉపాసన, జ్ఞానము. ఈ మూడింటిని బోధించినటువంటి వాడు వ్యాస భగవానుడు. అది వ్యాసుని చెప్పిన మాటల్ని అధ్యయనం చేసి అనుష్ఠించి ఆ తర్వాత ఎవడైతే బోధిస్తున్నాడో వాడిని ఆచార్యుడు అని అంటారు. కనుక ప్రతి ఆచార్యుడికి కర్తవ్యం ఏంటంటే వ్యాస భగవాను యందు భక్తి కలిగి
వ్యాసుడు అందించిన వాంగ్మయాన్ని తాను అధ్యయనం చేసి అనుష్ఠానం చేసి అనుభవాన్ని పొంది, 3 అకారాలు కావాలండి, అధ్యయనం, అనుష్ఠానం, అనుభవం. ఈ 3 పొంది తాను శిష్యులకు బోధించాలి. అలా సనాతనమైనటువంటి ఏ సంప్రదాయం ఉన్నదో వ్యాస సంప్రదాయం, దానిని బోధించిన వాడిని మనం వ్యాసునితో సమానంగా భావిస్తాం. అందుకే వ్యాసుని గ్రంథములను పూజించడం ఒకటి, ఆ వ్యాస ధర్మాన్ని మనం బోధించడం, గురువుని ఆరాధించడం ఒకటి. ఈ గురువులు ఇందాక చెప్పినట్లుగా ధర్మము చెప్పిన వారి ఉండాలి, అలాగే భగవదారాధన పద్ధతులు ఉపదేశము చేసిన వాళ్ళు ఉండాలి. 3వది వేదాంత జ్ఞానం బోధించేవారు ఉండాలి. సాధారణంగా 3 కలిసిన గురువు దొరకడం అరుదే. కొందరు కేవలం ధర్మాలు చెప్తారు, కొంతమంది మంత్రోపదేశం చేస్తారు, వాళ్ళకి ధర్మశాస్త్ర విషయాలు తెలియవు. కొందరు ఈ 2 కాకుండా కేవలం వేదాంత విద్య చెప్తారు. అలా కాకుండా మనిషికి 3 అవసరమే. ముందు ధర్మబద్ధమైన జీవనం లేకపోతే చిత్తశుద్ధే లేదు, వాడికి ఉపాసనే పండదు. కనుకనే చిత్తశుద్ధి కావాలన్నా, ఇహము పరము లభించాలన్నా ముందు ధర్మబద్ధమైన కర్మాచరణ కావాలి. ఆ కర్మాచరణలో ఏది విధి ఏది నిషేధము అది శాస్త్ర సహాయంతో, శాస్త్ర ప్రమాణంతో చెప్పాలి. అటు తర్వాత మన కర్మ మనం చేస్తూ ఉన్నప్పటికీ అది చక్కగా చెయ్యాలన్నా, సత్ఫలితం ఇవ్వాలన్నా, పరమార్థం పొందాలన్నా భగవంతుడి యొక్క బాసట కావాలి, ఆ ఆసరా కావాలి. అందుకే ఉపాసన అనేది ప్రవేశిస్తున్నది. ఈశ్వరోపాసన చేయాలి. ఆ ఈశ్వరోపాసన విధానం ఆయా జీవుల యొక్క లక్షణాలను అనుసరించి, వాళ్ళ అభిరుచిని అనుసరించి, వాళ్ళ సంస్కారాలను అనుసరించి వారికి ఏ దేవత ఉపాసన ఎలాగ చేయించాలో గురువు ఉపదేశిస్తాడు. కనుక అక్కడ ఉపాసన అనే విషయం వస్తున్నది. ఈ రెండిటి తర్వాత చేయవలసినది విచారణ. ఆత్మతత్వం ఏమిటి, అసలు బ్రహ్మం అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి, ఈ విషయంపై విచారణ ఉంటుంది. ఈ 3 ఒకదాని తర్వాత ఒకటి అని కాకుండా ఒకదానితో ఒకటి కూడా చేయవచ్చండి. అంటే జ్ఞానమునందు దృష్టి పెట్టి ధర్మాచరణ చేస్తూ ఉపాసనను ఆశ్రయిస్తే క్రమంగా జ్ఞానంలో వెళ్ళి మోక్షాన్ని పొందుతాం. ఇది పద్ధతి. కానీ ఈ 3ంటిని బోధించేటువంటి వారు సాక్షాత్ విష్ణు సమానులే అని మనకి దత్తాత్రేయ మాహాత్మ్యం బ్రహ్మాండ పురాణంలో చెప్పబడుతున్నది. అటువంటి ఆచార్యావతారంగా వ్యాసుని మనం కొలుచుకుంటున్నాం. వ్యాసుడు కేవలం గొప్ప మేధావి మాత్రమే కాదు, సాక్షాత్ విష్ణువు యొక్క అంశస్వరూపము అంటూ పురాణములన్నీ మనకు చెప్తున్నాయి. వ్యాసుడు అపాంతర తముడు అనేటువంటి ఒక మహర్షి. అపాంతర తముడే మన్వంతరంలో ఒక్కొక్క వ్యాసుడు వస్తుంటాడు అంటూ మనకి పురాణముల యందు ఎంతమంది వ్యాసులు వచ్చారు, ఇంకా ఎంతమంది వ్యాసులు రాబోతున్నారో తెలియజేస్తారు. వ్యాసుడికి వ్యక్తి పేరు కాదు, ఒక పదవి పేరు. ఇప్పుడు మన కృష్ణద్వైప అంటే వ్యాసుడు, మరొక మన్వంతరం వచ్చినప్పుడు మరొకడు వ్యాసుడు అవుతాడు, అగస్త్యుల వారి వ్యాసులు అవుతారు కూడా చెప్తున్నారు. అలాగా ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కరు వ్యాస దేవులుగా వస్తూ ఉంటారండి ఇక్కడ. అంటే అపాంతరతముడి యొక్క తేజస్సు ఆ ఋషిలో ప్రవేశించి తద్వారా మనకి ఈ వేదాది విద్యలు వస్తాయి. కానీ మనం ఆరాధిస్తున్నది అపాంతరతముని. అపాంతరతముడు అంటే అంతరతమస్సు అంటే లోపలి చీకటి అనగా అజ్ఞానం. దాన్ని అప అంటే తొలగించువాడని అర్థం. లోపల అజ్ఞానమరబడే చీకటిని తొలగించి జ్ఞానకాంతిని ప్రసరింపజేసేవాడెవడు, అతడు అపాంతరతముడు వ్యాసుడు అని చెప్పారు. అందుకే అన్ని సంప్రదాయాల వారు కూడా వ్యాసుని గురువుగా నమస్కరిస్తారు. గనక ఇవాళ వాళ్ళు వ్యాసుని ఆరాధిస్తూ అటు నుంచి వారి సంప్రదాయం వైపు వచ్చినటువంటి గురువులను కూడా పూజించుకోవాలి. ఇలా సంప్రదాయగతమైనటువంటి విద్య ఏదైతే ఉందో దానిని తమకు ఎవరు ఉపదేశించారో వారి యందు ఈ గురువులందరినీ భావించాలండి. ఇక్కడ అంటే నారాయణుని నుంచి వ్యాసుని మధ్య పెట్టుకుని తన దాకా వచ్చిన గురువుల వరకు వచ్చిన గురు పరంపర అంతటిని తమ ఎదురుగా ప్రత్యక్షంగా కనబడుతున్న గురువునందు ఆరాధించుకోవాలి. అందుకు గురు పూజ అని వచ్చినది. అది ఇవాళ మనం చేయడం అంటే వ్యాసుని పూజించినట్లే. ఇది ఉత్తముడైన గురువు ఏం చేస్తాడంటే ముందు వ్యాసుని పూజ తాను చేసి శిష్యుల చేత కూడా చేయించాలి. ఎందుకంటే ఇవాళ ఈయన గురువు అయ్యాడంటే ఈయన గురువుకి శిష్యుడేగా. అందుకే ఈ శిష్యులందరూ ఈ గురువును పూజిస్తున్నారంటే ఆ గురువు తన గురువుల్ని పూజించుకుంటాడు. అది తెలుసుకోవాల్సింది. తన గురువుల్ని పూజించుకుంటాడు, వ్యాసుని ఆరాధిస్తాడు. తన శిష్యుల చేత కూడా ఆ గురువుల్ని ఆ వ్యాసుని ఆరాధింపజేస్తాడు. అంతేగాని వ్యక్తి పూజ కాదు. ఇది తెలుసుకోవాల్సింది. ఇది వ్యక్తి పూజల కింద అయిపోయి ప్రతివాడు దేవుడి కింద చలామణి అయిపోతుంటే అది సనాతన ధర్మం కాదండి. ఇది వ్యక్తిని పూజించడం కాదు, జ్ఞానాన్ని గౌరవించడం. అందుకే నిజమైన గురువు వీటన్నిటిని కూడా తమ గురువులకు అర్పణ చేస్తాడు. అది అహంకారము కాకూడదు, వ్యక్తి పూజ కాకూడదు. సనాతన ధర్మంలో గురువుని పూజించడం అనేది ఉత్తమ సంప్రదాయం. ఎందుకంటే గురు పూజ గురించి జ్ఞాన మార్గంలో కూడా గొప్పగా చెప్పారు. యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురువు అన్నారు. పరమాత్మ యందు భగవంతుని యందు ఎంత భక్తి ఉంటుందో అంత భక్తి గురువు యందు ఉండాలి. గురువిచ్చే మంత్రము, మంత్రము ద్వారా చెప్పబడే దైవము, ఈ 3 ఒకే స్వరూపం అనేటువంటి స్పృహతో ఆరాధన చేయాలండి. అందుకు గురుభక్తి లేని వాడికి మంత్రము ఫలించదు, దైవానుగ్రహము ఉండదు, ఆఖరికి జ్ఞానం కూడా లభించదు. అదే గాని గురుభక్తి గాఢంగా ఉందనుకోండి,
అతనికి జ్ఞానం గ్రహించగలిగే తెలివితేటలు లేకపోయినా, మంత్రం పండించుకునేటంత పాఠవం లేకపోయినప్పటికీ కూడా జ్ఞానసిద్ధి మంత్రసిద్ధి వస్తాయట. ఎందుకంటే గురుభక్తికి అంత మహిమ ఉన్నది అని చెప్తున్నారు. గురు కటాక్షం ఎంత గొప్పదంటే, అశ్రుత గ్రంథ బోధ, శాస్త్రాలన్నీ అధ్యయనం చేయకపోయినప్పటికీ కూడా వాటి ద్వారా ఏ జ్ఞానం రావాలో ఆ జ్ఞానం ప్రసరింపజేయగలడు గురువు. గురువు ఎంత శక్తి ఉంటుందండి. అది గురుభక్తికి శక్తి ఉన్నది. ఒకే పుస్తకం మనంతరం మనం చదువుకుని తెలుసుకునే దానికి గురుముఖత విన్నదానికి చాలా భేదం ఉంటుంది. గురుముఖత విన్నది దాని సారం లభిస్తుంది, అది శక్తివంతంగా పనిచేస్తుంది, సిద్ధిగా లభిస్తుంది. అందుకే గురువు జ్ఞానానికి మనకి మధ్య వారధిలా ఉంటారు. వారి ద్వారా మనకు జ్ఞానం లభిస్తుంది. ఆయన జ్ఞాన రూపంగా సమస్త గురు పరంపర యొక్క సాకార స్వరూపంగా భావించాలి. తస్మై శ్రీ గురవే నమః.